హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ ఇంజనీరింగ్ బ్లూమ్స్. నేను మీ శిల్ప. ఈ వీడియోలో మనం లైన్ టూల్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో స్కెచ్అప్లో లైన్ టూల్ ఎలా యూజ్ చేయాలి, మనకు కావాల్సిన షేప్స్ కావాల్సిన వ్యూలో ఎలా డ్రా చేయాలి ఏంటి అనేది తెలుసుకుందాం. సో స్కెచ్అప్లో మనం ఏదైనా టూల్తో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసే ముందు అండ్ నా ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా బిగినర్ లెవెల్ నుంచి ఉంటుంది. సో బిగినర్స్కి ఎవరైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరికైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి. రైట్. సో మనకి స్క్రీన్ మీద ప్రాక్టీస్ చేసే ముందు మనకి ఇక్కడ పక్కనే డిఫాల్ట్ ట్రే అని ఒకటి ఉంటుంది. అండ్ నేను యూజర్ ఇంటర్ఫేస్ రిలేటెడ్ కూడా ఒక చిన్న వీడియో చేశాను. అది ఒకవేళ మీకు యూజర్ ఇంటర్ఫేస్ వాటి సెట్టింగ్స్లో ఏమైనా డౌట్ ఉంటే కనుక ఆ వీడియో కూడా ఒకసారి చూసేసేయండి. దాని లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. రైట్. ఇక్కడ మనకి డిఫాల్ట్ ట్రే అని ఉంది కదా, దీంట్లో ప్రస్తుతానికి మనం ఎర్లీ స్టేజెస్లో ఇవన్నీ అవసరం లేదు. మనకు కావాల్సినవి మాత్రమే ఎలా సెట్ చేసుకోవాలో ఒకసారి చూసేసి అప్పుడు మనం లైన్ టూల్లోకి ఎంటర్ అవుదామంట. సో ఇక్కడ మనకి విండో అని ఉంది కదా, విండోలో డిఫాల్ట్ ట్రే అని ఉంటుంది. ఇక్కడ ఏవైతే చెక్ మార్క్స్ ఉన్నాయో, టిక్ మార్క్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి మనకి ఇక్కడ డిఫాల్ట్ ట్రేలో కనిపిస్తున్నాయి అన్నమాట. సో మనకు కావాల్సినవి మాత్రమే పెట్టాలి, లేకపోతే అవసరం లేనివన్నీ తీసేయాలి అంటే ఎలాగా? మీకు డిఫాల్ట్ ట్రే కింద ఇక్కడ మేనేజ్ ట్రేస్ అని కనిపిస్తుంది. ఓకే, సో మీ ఓన్గా మీరే ట్రే క్రియేట్ చేయొచ్చు కావాల్సిన డైలాగ్ బాక్సెస్తో. లేదు అంటే ఇప్పుడు మేనేజ్ ట్రే మీద క్లిక్ చేసేస్తే డిఫాల్ట్ మనకి సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే కనిపించే ట్రే డిఫాల్ట్ ట్రే. మనకి ఇంకేదైనా క్రియేట్ చేయాలి అనుకుంటే న్యూ మీదకి వెళ్ళేసి మీరు ట్రే నేమ్ ఇచ్చేసి డిఫరెంట్ డైలాగ్స్ అనేవి యాక్టివేట్ చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేను ఇవన్నీ అవసరం లేదు. సో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇవన్నీ కూడా అన్చెక్ చేసేస్తున్నాను. ఎంటిటీ ఇన్ఫో ఒకటి చాలు. సో అదొక్కటి యాక్టివేషన్లో పెట్టేసుకొని క్లోజ్ అన్నాను. సో డిఫాల్ట్ ట్రేలో ఎంటిటీ ఇన్ఫో అనేది మాత్రమే మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇప్పుడు. ఓకే, సో డిఫాల్ట్ ట్రేలో ఇలా 1 by 1 మీకు ఏమేం కావాలో యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు అన్నమాట. అవసరం లేనివి ఆ టైంకి అన్సెలెక్ట్ చేసేస్తే సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ వన్, ఇప్పుడు మనం లైన్ టూల్లోకి ఎంటర్ అవుతాము. స్కెచ్అప్లో లైన్ టూల్ యూస్ చేస్తూ మనకి డిఫరెంట్ షేప్స్ క్రియేట్ చేయొచ్చు. ఇవాళ ఓన్లీ లైన్ టూల్ని ఎలా యూస్ చేయాలి, డిఫరెంట్ సర్ఫేసెస్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ ఆ సర్ఫేసెస్ ఏరియా ఎలా తెలుసుకోవచ్చు, అండ్ మనం క్రియేట్ చేసిన అవుట్లైన్ యొక్క పెరిమీటర్ ఎలా తెలుసుకోవాలి అనే కాన్సెప్ట్స్ మనం చూడబోతున్నాం అన్నమాట. సో ఇక్కడ స్కెచ్అప్లో లైన్ టూల్ అనేది చాలా సింపుల్. మనకి ఇక్కడ లైన్ టూల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ లేదు అంటే లైన్ షార్ట్ కట్ కీ వచ్చేసి ఎల్ అని ఇచ్చేస్తే గనక మనకి లైన్ అనేది యాక్టివేట్ అవుతుంది. మీరు ఎక్కడైతే డ్రా చేయాలి అనుకుంటున్నారో ఆ వ్యూకి తగ్గట్టుగా మీరు లైన్ పాయింట్ అనేది స్టార్ట్ పాయింట్ అనేది మెన్షన్ చేయొచ్చు. అండ్ మనం టూల్ యూజ్ చేసేటప్పుడు దానికి రిలేటెడ్ ప్రాంప్ట్ ఏమైనా చూడాలి అనుకుంటే ఇక్కడ బాటమ్ లెఫ్ట్లో మీకు ప్రాంప్ట్స్ అనేవి వస్తుంది. సో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బిగినర్ లెవెల్లో ఈ ప్రాంప్ట్స్ చదివితే ఇంకొంచెం మీకు ప్రాక్టీస్ అనేది ఈజీగా అవుతుంది అన్నమాట. టూల్స్ కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి. రైట్. సో లైన్ టూల్. ఇక్కడ నేను ఎక్కడైతే స్టార్ట్ చేయాలో అక్కడ ఒక స్టార్ట్ పాయింట్ ఇచ్చేసాను. ఇప్పుడు స్టార్ట్ పాయింట్ ఇచ్చాక నేను లైన్ని ఇలా మూవ్ చేస్తూ ఉంటే లైన్ ఏ డైరెక్షన్లో అయినా ట్రావెల్ చేస్తుంది. అండ్ మనకి ఇచ్చే వాల్యూస్ ఏమైనా కనిపించాలి ఆర్ వాల్యూస్ తెలుసుకోవాలి అంటే కనుక ఇక్కడ బాటమ్ రైట్లో మీకు వాల్యూస్ అనేవి కనిపిస్తుంది. నెక్స్ట్, ఈ లైన్ మనం స్లోగా మూవ్ చేస్తూ అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉన్న యాక్సిస్కి ప్యారలల్గా రాగానే అది ఏ యాక్సిస్కి అయితే ప్యారలల్గా వస్తుందో ఆ కలర్లోకి చేంజ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు స్లోగా నేను గ్రీన్ సైడ్ మూవ్ చేస్తే ప్యారలల్ అయినప్పుడు గ్రీన్ కలర్లోకి చేంజ్ అయింది. అదే నేను కొంచెం పైకి మూవ్ చేస్తే కనుక మీకు ఏమవుతుంది, అక్కడ బ్లూ కలర్లోకి చేంజ్ అవుతుంది అన్నమాట. సో ఇలా ప్రతిసారి మనం చేస్తూ ఉండలేం కదా. మనకు కావాల్సిన ఫిగర్ ఒకవేళ టోటల్ లీనియర్గా ఉంది, స్ట్రెయిట్ లైన్స్ వచ్చాయి అనుకుంటే కనుక మనకు స్ట్రెయిట్ లైన్ ఫిగర్స్ డ్రా చేయాలి అంటే మీ కీప్యాడ్ మీద లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ యారో మార్క్స్ ఉంటాయి కదా, అవి యూస్ చేసుకుని స్కెచ్అప్లో స్ట్రెయిట్ లైన్స్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సో ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్ రెడ్ డైరెక్షన్లో వెళ్ళాలి అనుకుంటే మీకు రైట్ యారో ఇస్తారనమాట. ఓకే, రైట్ యారో ఇవ్వాలి. రెడ్ ఫర్ ఆర్ ఫర్ రెడ్ అండ్ రైట్ అన్నమాట.
సో నేను రైట్ యారో ఇచ్చేసాను. ఇప్పుడు చూడండి మనకి కన్స్ట్రెయిన్ అవుతుంది అనమాట. అంటే మనం చేసే లైన్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్ రెడ్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది అండ్ బోల్డ్గా రిప్రజెంట్ అవుతుంది. మీరు కర్సర్ ఎటు నుంచి ఎటు మూవ్ చేసినా కానీ అది డీవియేట్ అవ్వకుండా ఓన్లీ రెడ్ డైరెక్షన్లో మాత్రమే వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 6 feet తీసుకున్నాను. అలాగే ఇప్పుడు నేను గ్రీన్ డైరెక్షన్లోకి వెళ్ళాలి అనుకుంటున్నాను. సో నేను లెఫ్ట్ యారో ప్రెస్ చేశాను. లెఫ్ట్ యారో ఇచ్చినప్పుడు ఏమవుతుంది, గ్రీన్ డైరెక్షన్లోకి రిస్ట్రిక్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఒక 8 feet ఇచ్చాను. ఓకే, సో ఇదేమో 6, ఇదేమో 8. మళ్ళీ నేను రెడ్ కన్స్ట్రెయింట్ ఇచ్చి ఇలా బ్యాక్ వెళ్తున్నాను. సో కన్స్ట్రెయింట్స్ ఇచ్చినప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఎలా కావాలి అంటే అలాగా మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఇది ఒక 2 feet అన్నాను, ఎంటర్. అలాగే గ్రీన్ డైరెక్షన్లో ఇది వచ్చేసి ఐ వాంట్ టు గో విత్ 4 feet, ఎంటర్. మళ్ళీ రెడ్ డైరెక్షన్లో ఇక్కడ వచ్చేసి 2 feet అన్నాను, ఎంటర్. మళ్ళీ గ్రీన్ అంటే మనకి ఇక్కడ ఏంటి డైరెక్షన్ ఇలా మార్చుకుంటూ చెయ్యొచ్చు అనమాట. సో ఇక్కడ నాకు వాల్యూ 4 feet అని ఐడియా ఉంది, బట్ ఇన్ సమ్ కేసెస్ తెలియకుండా మనం వాల్యూ మర్చిపోయామనుకోండి, నో ప్రాబ్లం. కన్స్ట్రెయిన్ మోడ్లో ఉన్నప్పుడు మీరు జస్ట్ పాయింట్ని వేరే పాయింట్కి ఇలా అలైన్ చేస్తే కనుక ఎగ్జాక్ట్ వాల్యూ తెలుస్తుంది అండ్ అది అక్కడికి రిస్ట్రిక్ట్ అవుతుంది అనమాట. చూడండి, కన్స్ట్రెయిన్డ్ ఆన్ లైన్ ఫ్రమ్ పాయింట్ అని చూపిస్తుంది. నేను ఇప్పుడు ఇలా క్లిక్ చేశాను అనుకోండి, ఎగ్జాక్ట్ ఈ లైన్కి ఈ పాయింట్కి అలైన్మెంట్లో ఈ లైన్ సెగ్మెంట్ అనేది స్టాప్ అవుతుంది. సో అలాగే ఇటుపక్క కూడా ఐ వాంటెడ్ టు డూ. ఇది 2 feet ఉంది యాక్చువల్గా, నేను ఇక్కడ క్లోజ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ క్లోజ్ చేసేస్తాను. మనం లైన్ టూల్ యూజ్ చేసి ఏదైనా ఒక క్లోజ్డ్ ఫిగర్ డ్రా చేస్తే కనుక ఇలా సర్ఫేస్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. సో ఈ సర్ఫేస్ జనరేట్ అయ్యాక మనకి లైన్తో పని అయిపోయాక స్పేస్ బార్ ఇచ్చేస్తే మనం టూల్ మోడ్ నుంచి బయటికి వచ్చేస్తాము. అండ్ ఇలా సర్ఫేస్ జనరేట్ అయినప్పుడు మీరు ఆర్బిటింగ్ అంటే స్క్రోలర్ హోల్డ్ చేసి ఇలా మీరు మూవ్ చేస్తే టాప్ అండ్ బాటమ్ 2 సర్ఫేస్ కలర్స్ అబ్జర్వ్ చేస్తాం. సో అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్, టాప్ అండ్ బాటమ్ అని చెప్పి జస్ట్ ఇండికేషన్. ఆ కలర్ అటు ఇటు అయినా కానీ అంటే లైక్ పైన వైట్ బాటమ్ సైడ్ గ్రే వచ్చినా కానీ అదేం పెద్ద డిఫరెంట్ సేమ్ రాదు. సో ఇది జస్ట్ ఇండికేషన్ అన్నమాట 2 different ఫేసెస్ అనేసి. సో ఎస్, ఇప్పుడు టాప్ సైడ్ గ్రే టోన్ వచ్చింది, బాటమ్ సైడ్ ఏమో వైట్ టోన్ వచ్చింది అన్నమాట. ఇదే ఒకవేళ నేను ఫ్రంట్ వ్యూలో డ్రా చేయాలి అంటే ఎలాగా? సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇది టాప్ వ్యూ అనమాట. ఎగ్జాక్ట్గా మీరు ఫ్రంట్ వ్యూలో డ్రా చేయాలి అన్నప్పుడు రెడ్ అండ్ బ్లూ కన్స్ట్రెంట్స్ యూస్ చేస్తాం. ఇక్కడ మనం ఇప్పుడు టాప్ వ్యూలో ఏం చేసాము, రెడ్ అండ్ గ్రీన్ కన్స్ట్రెంట్స్ యూస్ చేస్తూ చేసాము. ఒకవేళ ఫ్రంట్ వ్యూలో డ్రా చేయాలి అంటే ఒక పాయింట్ ఇచ్చేసాక ఇప్పుడు నేను టాప్ కన్స్ట్రెంట్కి వెళ్తున్నాను. సో అగైన్ ఇది 8 feet అన్నాను. అండ్ అలాగే రైట్ సైడ్ అంటే ఇటుపక్క 6 feet అంటున్నాను. అండ్ అలాగే మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి 8 feet. అండ్ అలాగే రెడ్ డైరెక్షన్లో ఇటుపక్క వచ్చేసి ఒక 2 feet. అండ్ అగైన్ టాప్ సైడ్. ఇలా మీరు డైరెక్షన్స్ మార్చుకుంటూ మీకు కావాల్సిన ఫిగర్ అనేది మీరు చెయ్యొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ 2 feet అన్నాను. మళ్ళీ టాప్ కన్స్ట్రెయింట్. సో ఇక్కడ మనకి పాయింట్ అలైన్మెంట్ తీసుకుంటున్నాను అండ్ ఇక్కడ నుంచి క్లోజ్ ఇచ్చేసాను. ఇలా మనకు సేమ్ షేప్ నేను 2 different వ్యూస్లో చూపించడానికి ట్రై చేశాను అన్నమాట. సో అలా మీకు ఏ ఫిగర్ అయినా ఏ షేప్ అయినా మీరు డ్రా చెయ్యొచ్చు. ఒకవేళ నేను ఏదైనా ర్యాండమ్గా డ్రా చేస్తున్నాను అనుకోండి, సో చూసారా నేను కన్స్ట్రెయింట్ ఇవ్వలేదు, స్టిల్ నేను కర్సర్ని స్లోగా మూవ్ చేసినప్పుడు ఐఎమ్ గెటింగ్ ది ప్యారలల్ యాక్సెస్. అంటే యాక్సెస్కి ప్యారలల్ అయినప్పుడు కలర్ ఇండికేషన్స్ వస్తున్నాయి. ఆ కలర్ ఇండికేషన్స్ వచ్చినప్పుడు నేను క్లిక్ చేసుకుంటూ వెళ్ళాను అన్నమాట. సో నాకు ఇది ఒక ఓపెన్ ఫిగర్ అనుకోండి, ఇక్కడ అయిపోయింది కదా, సో స్పేస్ బార్ అని ఇచ్చేస్తే సరిపోతుంది. ఒకవేళ అది ఓపెన్ ఫిగర్ అయితే ఓన్లీ లైన్స్ వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎ క్లోజ్డ్ ఫిగర్, మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ క్లోజ్డ్ పాయింట్ ఇచ్చేస్తే కనుక మనకు ఆటోమేటిక్గా సర్ఫేస్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో మనం ఇలా డ్రా చేశాక ఏ షేప్ అయితే 2Dలో చేసామో దీనికి సర్ఫేస్ ఏరియా ఎంత అని తెలుసుకోవాలి అనుకుంటే సర్ఫేస్ మీద క్లిక్ చేస్తారు. సెలెక్షన్ గురించి కూడా అర్థం చేసుకుందాం. చూడండి, ఓన్లీ సర్ఫేస్ సెలెక్ట్ అయ్యింది. అండ్ డిఫాల్ట్ ట్రేలో ఇక్కడ ఎంటిటీ ఇన్ఫో అని ఇచ్చాం కదా, దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసుకుందాం. సో చూడండి ఏరియా ఎంత చూపిస్తుంది, ఇక్కడ 40 SFT స్క్వేర్ ఫీట్ చూపిస్తుంది మనకి.
అదే నేను లైన్ సెలెక్ట్ చేశాను అనుకోండి, లైన్ లెంత్ చూపిస్తుంది. నాకు ఇప్పుడు దీని చుట్టుకొలత అంటే పెరిమీటర్ మొత్తం తెలుసుకోవాలి అనుకుంటే కంట్రోల్ హోల్డ్ చేసి మీరు ఇలా సెలెక్ట్ చేయొచ్చు 1 by 1. సో ఇవన్నీ సెలెక్ట్ చేస్తే 36 అని వచ్చింది. ఇంకా ఏమైనా ఈజీ మెథడ్ ఉందా సెలెక్షన్కి అంటే, ఇప్పుడు నాకేంటి ఈ పెరిమీటర్ తెలుసుకోవాలి అంటే ఒక్కొక్క లైన్ సెలెక్ట్ చేయడం తెలిసింది. ఇంకేమైనా ఈజీగా ఉందా అంటే సింపుల్గా మీరు డబుల్ క్లిక్ చేస్తే సర్ఫేస్ ప్లస్ లైన్ రెండు కూడా సెలెక్ట్ అవుతుంది, అవుట్లైన్తో పాటుగా సెలెక్ట్ అయింది. అదే ఒకవేళ మనకి ఓన్లీ అవుట్లైన్ కావాలి, సర్ఫేస్ వద్దు, అప్పుడు ఏం చేయాలి? సేమ్ డబుల్ క్లిక్ చేయండి సర్ఫేస్ మీద, సెలెక్షన్ అంతా అయ్యాక షిఫ్ట్కి హోల్డ్ చేయండి. స్కెచ్అప్లో కూడా మీకు ఆటోక్యాడ్ లాగా మీరు డబుల్ క్లిక్ లైక్ ఏదైనా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ సెలెక్షన్లోకి వచ్చేస్తే కనుక షిఫ్ట్ హోల్డ్ చేసి ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తే అన్సెలెక్ట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఓన్లీ లైన్స్ మాత్రమే హైలైషన్లో ఉన్నాయి కదా, సెలెక్షన్లో ఉంది కదా. సో లెంత్ వచ్చేసి 36 inches అని చూపిస్తుంది ఇక్కడ, 36 feet అని చెప్పి ఇలా చూపిస్తుంది. సో ఈ విధంగా మనకి లైన్తో ఏ షేప్ కావాలి అంటే ఆ షేప్, ఏ వ్యూలో కావాలి అంటే ఆ వ్యూలో మనం క్రియేట్ చేయొచ్చు. సో స్కెచ్అప్లో 3D జనరేట్ చేసే ముందు ఇలా షేప్, ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎస్, ఇంకా దీన్ని మనం డిఫరెంట్ వేస్లో ఎడిట్ చేసుకోవచ్చు. ఏమన్నా ఓపెనింగ్స్ క్రియేట్ చేయాలి అనుకున్నా, ఇంకేదైనా డిఫరెంట్ కర్వ్ షేప్స్ క్రియేట్ చేయాలి అనుకున్నా వీ క్యాన్ క్రియేట్. సో ఇంకా ఇలాంటివన్నీ తెలుసుకోవటానికి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి. అండ్ ఇంకెవరికైనా యూజ్ అవుతుంది, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరికైనా బిగినర్ లెవెల్ నుంచి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలి అనేది కూడా కమెంట్లో మెన్షన్ చేయండి, ఏ టాపిక్స్ మీద మీకు వీడియోస్ కావాలి అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్.